అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పచ్చికారం వేసి మిల్ మేకర్ కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా గ్రాండ్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో ఒక చిన్న కప్పుతో మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. క్వాంటిటీ అయితే ఇది ఒక 20 గ్రాములు ఉంటుందండి. దీన్ని మనం ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. వేడివేడిగా నీళ్ళను పోసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకు మిల్ మేకర్ అనేది బాగా ఉబ్బిపోతాయి, బాగా ఉడికిపోతాయండి. మనం కొంతమంది స్టవ్ మీద పెట్టి దీన్ని ఉడికిస్తారు కదా, అలా కాకుండా వేడి నీళ్ళు వేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకు బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. దీంట్లోనే ఒక స్పూన్ వెనిగర్ వేసామంటే మిల్ మేకర్లో ఉండే ఒక రకమైన వాసన ఉంటుంది కదా, స్మెల్, అదనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది వేసిన తర్వాత బౌల్లో మనము మిల్ మేకర్ని ఒక స్పూన్ సాయంతో కింద పైన చేసుకున్నామంటే ఆ నీళ్ళను బాగా అబ్జర్వ్ చేసుకుని వేడి నీళ్ళని బాగా పొంగుతాయండి. చూసారు కదా, మనకు కలిపే కొద్దీ బాగా పొంగాయి. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఆ లోపల మనం కావాల్సిన మసాలా రెడీ అయితే చేసుకున్నాము. మిక్సీ చిన్న జార్ తీసుకుని ఆ చిన్న జార్లో పెద్ద టమాటా అయితే 4 ముక్కలుగా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 7 తెల్లగడ్డ పాయలు, అలాగే ఒక ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. మనం ఫ్రెష్గా అల్లము తెల్లగడ్డ వేసుకున్నామంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా అనేది ఫ్రెష్గా తీసుకుని ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. మనము ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మసాలాను బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పుదీనా కొత్తిమీర అనేది మనం చూసి వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకు చేదు అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నీళ్లు పోయకుండా ఎంతవరకు మనకు వీలవుతుందో అంత మెత్తగా మిక్సీ పట్టాలి. మనము నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మంచి అరోమా ఫ్లేవరు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఆ లోపల మన మిల్ మేకర్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఈ మిల్ మేకర్ని నీళ్లు మొత్తం బాగా పోయేలాగా మన పిండి తీసుకోవాలి. మిల్ మేకర్ అనేది నీళ్ళను బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి, బాగా పీల్చుకుంటుంది. దీన్ని బాగా మనము ఎంత వీలైతే అంత నీళ్ళని బాగా పిండేయాలి. ఆ నీళ్ళలోనే దాని పచ్చివాసన అనేది బాగా తగ్గిపోతుంది. చూడడానికి మనకు చికెన్ ముక్కలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే పోసుకోవాలండి, మీడియం సైజ్ చెంచాతో. మనకు మిల్ మేకర్ అనేది లైట్గా ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో మనకు మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మిల్ మేకర్ కూడా మనకు ఉడికే కొద్దీ మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలాగే ఒక సైజుగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్నామంటే దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా మనకు చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, లైట్గా కలర్ అయితే మారింది. ఇప్పుడు దీన్ని అయితే చల్లడానికి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 2 చెంచాల నూనె అయితే పోసుకుంటామండి. నూనె అయితే మాత్రం పడుతుంది మనకు. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు మనకు ఈ కర్రీలో ఎంత ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఎర్రగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు అనేది మనకు బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఎర్రగడ్డలని ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకు అంత బాగా వస్తుంది, స్మూత్గా సిల్కీగా. ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా మనకు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూను షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఎందుకు వేయాలంటే మనం ముందుగానే వేసామంటే షాజీరా అనేది బాగా మాడిపోతుందండి. అలా కాకుండా మధ్యలో వేసామంటే మనకు దాని ఫ్లేవర్ కూడా బాగా కలిసి వస్తుంది మనకు. చూసారు కదా, మనకు ఎర్రగడ్డలు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, పచ్చి మసాలా, ఆ మసాలా వేసేసి స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పూర్తిగా పెట్టేయాలండి. మరి సిమ్ కాకుండా, మీడియం కాకుండా, హై కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాను మనం ఒక 5 నుంచి 7 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం, అవన్నీ అదంతా పచ్చి వాసన బాగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి పొడి మసాలాలు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు మసాలా ఫ్రై అయ్యే కొద్దీ కలర్ అనేది మారుతూ ఉంటుందండి. మనకి పచ్చివాసన పోయే కొద్దీ మసాలాలో మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. నూనె కొంచెం సపరేట్ అయితే వరకు మనం మసాలాను ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్ల పెరుగండి. మీరు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే పెరుగు అయితే వేసాను. పెరుగు వేయడం వల్ల ఏమంటే ఈ కర్రీలో మంచి స్మూత్నెస్, అలాగే చాలా సిల్కీగా ఉంటుంది. మంచి టేస్ట్ కూడా. మిల్ మేకర్లో పెరుగు వేసి చేయడం వల్ల మిల్ మేకర్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇది. ఈ విధంగా మసాలాను ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం, రుచి తగ్గు ఉప్పు అయితే వేసుకోవాలి. కారం అనేది మీరు బ్యాలెన్స్ చూసి వేసుకోవాలండి. నేను ముందుగానే 4 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసాను.
ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం, ఉప్పు, మసాలా బాగా కలిసేలాగా మనము బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, మనకు మసాలా ఫ్రై అయ్యే కొద్దీ ఒక స్టేజ్‌లో కలర్ అనేది మారుతూ వస్తుంది. అలాగే దీంట్లో ఒక పెద్ద సైజులో సగం టమాటా అయితే ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఈ స్టేజ్‌లో వేసుకున్నామంటే మనకు తినేటప్పుడు మిల్ మేకర్‌తో పాటు ఈ టమాటా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, ఫ్రై చేసుకొని ఆ మిల్ మేకర్ వేసేసి మసాలా మొత్తం మిల్ మేకర్‌కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి. ఈ మసాలా మనకు మిల్ మేకర్ ఎంత పీల్చుకుంటే అంత ఫ్లేవరబుల్‌గా, అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇలా చేయడం వల్ల ఏమంటే మసాలాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు మనము మసాలా క్వాంటిటీ అయితే వేసుకుందాము. మిక్సీ జార్‌లో కొన్ని నీళ్ళు వేసి ఆ నీళ్ళని వేసుకున్నాను. అలాగే మనకు గ్రేవీ ఏ క్వాంటిటీ కావాలనేది చూసి మనం నీళ్ళనైతే పోసుకోవాలి. నేనైతే లెక్కకు పెద్ద గ్లాసు 2 గ్లాసులు నీళ్ళైతే పోసానండి. ఎందుకంటే మనకు మిల్ మేకరు మంచి చిక్కటి గ్రేవీతో కావాలి కదా, దానికైతే 2 గ్లాసులు అయితే నీళ్ళు పట్టింది. ఇప్పుడు స్టవ్‌ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ స్టేజ్‌లో మనకు మసాలా బాగా పొంగు వచ్చేటప్పుడు చికెన్ మసాలా అనేది ఒక 2 స్పూన్లు అయితే వేసుకొని మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా వేయడం వల్ల ఏమంటే మనకు గ్రేవీలో కానీ అలాగే మిల్ మేకర్‌లో మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చూడడానికి మనకు తినేటప్పుడు కానీ చూడడానికి కానీ బోన్లెస్ చికెన్ తిన్నట్లు ఉంటుందండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్‌ని అయితే మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు అయితే బాగా మసాలా ఉడికించుకుందామండి. ఎందుకంటే మనము స్టేజ్‌ల వారీగా ఈ విధంగా చేసుకున్నామంటే మసాలా గట్టిపడే కొద్దీ మనకు మిల్ మేకర్ అనేది మసాలాను బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మసాలా అనేది మనకు లైట్‌గా చిక్కపడుతూ వస్తుందండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియంలో పెట్టేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనము. మసాలా అనేది అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా అడుగు పట్టిందంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. పచ్చి మసాలా వేసినప్పుడే మనము ఎక్కడ కూడా అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, మసాలా అనేది బాగా చిక్కబడిపోయింది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు మిల్ మేకర్ అనేది మంచి ఫ్లేవరబుల్‌గా, టేస్టబుల్‌గా అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది మీకు చపాతీలకు గానీ, బగారా రైస్ గానీ, జీరా రైస్‌కి గానీ, పరోటాకి గానీ అయితే సూపర్‌గా ఉంటుందండి. మన పచ్చికారం వేసిన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమ్మ గుమ్మలాడుతూ మన కిచెన్ అంతా మంచి సువాసన అయితే నిండిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే సర్వ్ చేద్దాము. చూసారు కదా, మన పచ్చికారంతో చేసిన మిల్ మేకర్ కర్రీ అనేది సూపర్‌గా సెట్ అయింది. ఇది మీకు దేంట్లో అయినా కూడా సైడ్ కాంబినేషన్‌గా చాలా బాగుంటుందండి. ఈ మసాలాతో చేయండి, చాలా అద్భుతంగా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.